ఇప్పుడు స్టేజ్ మీద అంతమంది ముందు చదువు లేకున్నా అని అంత పెద్ద పెద్ద కొటేషన్స్ డైలాగ్స్ చెప్తున్నారు. అంటే అది వాస్తవం. అది నా వాళ్ళు నాకు నేర్పించారు. సో ఎప్పటికైనా నేను ఎవరికైనా అదే చెప్తాను. ఎప్పుడు కూడా లేదు మనం ఏమీ చేత కాదు అని మాత్రం ఎవ్వరూ కూర్చోవద్దు. ఇవాళ రేపు ఒక్కళ్ళ తేవాలి మనం కూర్చొని తినాలన్నా అవ్వదు. ఇవాళ పెరిగిన ధరలు, తరగని ఖర్చులు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ డబ్బులు కావాలి, పిల్లల ఫీజులని ఇయ్యని బోల్డ్ ఖర్చులు. కూరగాయలు కూడా ఏది లేదన్నా 40-50 లేనిది కూరగాయలు లేవు. సరుకులు కూడా అన్నీ పెరిగిపోయినాయి. సో ఒక్కళ్ళు తెచ్చే సంపాదన అందరూ తినాలంటే ఫ్యామిలీ, మళ్ళీ ఇంటి కిరాయిలు, మరి ఎంతెంత ఉన్నాయి ఇంటి కిరాయిలు, అన్నీ చూసుకొని అన్నీ తవ్వాలంటే అవ్వదు. సో వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు, చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడు, అట్లా కలిసి కష్టం చేసుకుంటే జీవితం బాగుంటుంది. సో అది నా కాన్సెప్ట్ అయితే అది. ఓకే, భార్యకి భర్త, భర్తకి భార్య ఎప్పుడు తోడు నీడగా ఉండాలి. సో ఒకరికి కన్నీళ్ళు వస్తే ఇంకొకరు తోడగలిగే ప్రేమ కావాలి. ఆ ప్రేమ లేనప్పుడు అది ఎంత సంపాదించినా వ్యర్థం. నా దృష్టిలో అయితే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దానికైతే నేనేం అనలేను. సో ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నా ఇదైతే ఇది. ఓకే, నా ఫ్యామిలీతో లేని సంతోషం నాకు ఎక్కడా దొరకదు, రాదు. ఓకే, అది కోట్లున్నా, లక్షలున్నా, కోట్లున్నా కానీ అది ఆ పిల్లల నవ్వులు అలా ఇది లేనప్పుడు, ఇప్పుడు మా పిల్లలు కూడా కాసేపు అంత పని చేసిన ఎంత ఇది చేసినా కానీ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు రిమోట్ కోసము ఇట్లా దేనికోసానికి, ఆ మంచం కోసం ఇద్దరికి ఆ మంచమే కావాలి. ఇద్దరికి ఆ మంచం కోసం ఇద్దరు కుమ్ముకుంటారు. వాళ్ళిద్దరికి లేకుండా నేను ఎక్కితే ఎవరేం మాట్లాడరు. నేను ఎక్కినా వాళ్ళు నానెక్కినా ఇద్దరు సైలెంట్గా కింద పడుకొని చూస్తారు. అట్లా అవన్నీ మిస్ అవుతాం కదా. ఒక 2 రోజులు ఇదైతే మాత్రము కొంచెం ఇది అన్నాం. సో అన్నీ అదే ప్రపంచం అంటే మాత్రము ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా. అలా అని ఇది లేదని కాదు, బిజీ లైఫ్. ఇక ఫస్ట్ నుంచి అది అలవాటు ఇది కాబట్టి నాకేంటంటే వర్క్ చెయ్యాలి. 10 మందిలో నలుగురిలో మంచిగా అంటే నా కస్టమర్ నాతో అలవాటు అయిపోయారు, నేను వాళ్ళకి అలవాటు అయిపోయాను. అలా వాళ్ళతో నేను మాట్లాడకుండా ఉండలేను. అలా ఫస్ట్ మీరు ఆది గారి స్కిట్ లో చూసాము. ఫస్ట్ హాయ్ నాన్న బాగున్నారా అంటే ఇక్కడ కూడా అలానే అంటారా, లేకపోతే స్కిట్ అనేసి అలా చెప్పారా? నేనా లేదు, మీరు అసలు మామూలుగా హోటల్ కాడ ఎలా ఉంటారో అలాగే ఉండండి అన్నారు. ఇక అది పేమెంట్ అవి మాత్రం చెప్పేది కొద్దిగా ఎక్కువ చెప్పమన్నారు అంతే. ఓకే, అంటే ఫస్ట్ షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా హాయ్ చెప్తారా ప్రతి ఒక్కరికి? వచ్చిన వాళ్ళు నాకు హాయ్ చెప్తారు. హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళే పలకరిస్తారు. ఇప్పుడు కస్టమర్ కాదు కదమ్మా, నాకు 14 సంవత్సరాలు అయింది నేను పెట్టి. 14 సంవత్సరాలు? అంతకు ముందర అసలు అక్కడ ఏమీ లేవు. అదంతా సింగిల్ రోడ్డు. అప్పుడు ఇంత జనం కూడా లేరు. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి పడినాక ఇంతమంది జనం పెరిగారు. అంతకు ముందర కూడా అంతమంది లేరు. కేబుల్ బ్రిడ్జి పెట్టినాక అది ఒక టూరిజం కింద అయ్యి నలుగురు రావటం, ఐటీసీ కోహ్నూరు ఒకటి పట్టడం, ఇంకా పైన కూడా ఇంకా టీ హబ్బు ఇంకా అటన్నీ కట్టారు కదా, అన్నీ ఇచ్చేసారు. అట్లా రావడం, ఇంకా హాస్పిటల్స్ అట్లా వీళ్ళందరూ రావటం. ఇప్పుడు పెద్ద అట్లా అంతంత అంటే మరి ఇప్పుడు ఒక సపోజ్ నాన్న, ఇప్పుడు నీకు జీతం ఎంత నెలకి? ఇప్పుడు ఒక 30,000 50,000 వస్తాయి. దాంట్లో రెంట్ చూసుకోవాలి, నీకు ఖర్చులు ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. సో అన్నిటి మీద ఇప్పుడు 1000 రూపాయలు 500 పెట్టి తినగలవా? తినలేవు కదా. ఒక అదే పిండి కొద్దీ రొట్టి, దేన్ని బట్టి దానికి ఉంటుంది. దానికి ఇంకా కాస్ట్లీగా ఇంకా మంచి ఐగానిక్స్ ఫుడ్ ఉంటుంది, చేస్తుంది అనుకోవచ్చు. సో ఇంకా రకరకాలు పెట్టవచ్చు. కాకపోతే అదేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నారు, నెలంతా కష్టపడితే కానీ నెలకి జీతం వస్తుంది కదా. అవి 50,000 60,000 లక్ష రూపాయలు. మళ్ళీ దాంట్లోనూ కిరాయి కట్టుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చదివించుకోవాలి, మళ్ళీ ఇక హాస్పిటల్ అని ఇవని అయ్యని ఇక మళ్ళీ ఇవి ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. అలా అందరి లైఫ్లోనూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో అలా ఇదిలో అట్లా కస్టమర్ కూడా నాకు బాగా అంటే ఇక ఇంట్లో తిన్నట్టు ఫుడ్ ఉంటుంది ఇదిగా అన్న ఉద్దేశంతో 20 రూపాయలు కాడి నుంచి పెట్టాను నేను అక్కడ. 20 రూపాయల నుంచి పెట్టాను. ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది మరి రేట్? వెజ్ 80 రూపాయలు. అంటే సింగిల్ ఉండేది అప్పుడు, సింగిల్ 20 రూపాయలు. కలర్ రైస్లు అవన్నీ చిన్న ప్లేట్లలోకి పెట్టి ఇక సింగిల్ టిఫిన్ కూడా చేయకుండా ఇది తినేసి వెళ్ళిపోయేవాళ్ళు వచ్చిన వాళ్ళు. సింగిల్ 20 రూపాయలు, ఫుల్ 40 రూపాయలు.
అలా 10 పెంచుకుంటే ఈ 14 సంవత్సరాల్లో మరి అప్పుడు బియ్యం 500, 600 అలా ఉండేవి. మరి ఇవాళ 1700 అయింది బియ్యం కట్ట. మరి 80 రూపాయలు అన్నా ఇంకా చాలామంది నా కస్టమర్ అంటారు తక్కువ అని. ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్కువ అంటారు కానీ, సో మీరు పెట్టే ఫుడ్ ఇదే ఫుడ్ రోడ్డు మీద ఇంకెక్కడన్నా పెద్ద హోటల్లోకి వెళ్ళి తింటే 200 తీసుకుంటారంటారు.